కాలము వాక్య ధ్యానము నిమిత్తమై యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము చూడండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. చదవబడిన వాక్యమును ఇంత మనం గమనించినట్లయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు అని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుని సంబోధిస్తూ ఉన్నాడు. పురుగు లాంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోకములో బలహీనులు, లేక ఎన్నిక లేని వారు, అవకాశం లేనివారు, సదుపాయాలు లేనివారు, ఆర్థికంగా వృద్ధి కాని వారు, దేవుని బిడ్డలారా, ఒక్క మాటలో మీకు అర్థం కాయేలాగా చెప్పాలి అంటే, ఈ సమాజం వారికి పెట్టిన పేరేంటంటే దారిద్రపు రేఖకు దిగువన ఉన్నవారు అని వారికి పెట్టిన పేరు. అంటే మానవ జీవన విధానానికి ఒక రేఖ ఉంది, ఒక గీట్ ఉంది. ఆ గీటులో అక్కడ అంటాడు కదా, ప్రియ దేవుని బిడ్డలారా, గీటు పైన ఉన్నవాడు సంపన్నులని, జ్ఞానము కలిగిన వారని, ఉన్నతమైన వారని, అదృష్టవంతులని వారిని గురించి మాట్లాడుతూ ఉంటది. ఈ గీటుకి కింద ఉన్న వాడిని ఏమంటుంది అంటే దారిద్రపు రేఖకు దిగువన ఉన్నవారు అని చెప్పేసి సంబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరు వీరికి దిక్కు? ఎవరు వీరిని నడిపిస్తారు? ఎవరు వీరిని కాపాడతారు? ఎవరు వీరికి అండ? ఎవరు వీరిని విమోచిస్తారు? ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి రాజ్యములో, ప్రతి దేశములో, ప్రతి సమాజములో అణగద్రొక్కేవాడు ఉంటారు, అణగద్రొక్క పడే ప్రజలు ఉంటారు. దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకటేంటంటే, అణగదొక్కే ప్రజలు వాళ్ళు బలాన్ని బట్టో, ఆస్తిని బట్టో, లేక అహంకారాన్ని బట్టో, ఖండగల బలాన్ని బట్టో వాళ్ళు కొంతమందిని తక్కువగా చూడవచ్చు. కానీ బైబిల్ దగ్గరికి వస్తే, లేక యేసయ్య దగ్గరికి వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ పైన వాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, ఆకాశమందు, భూమి మీద, పాతాళములో అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు యేసయ్య ఉన్నాడు. అందరికన్నా పైన ఉన్నవాడు, అన్ని నామముల కన్నా పైన ఉన్నవాడు, అందరికన్నా గొప్పవాడు, మానవులలో ప్రత్యేకించబడిన వాడు, నాలో పాపము ఉన్నదా అని నిరూపణ చేయండి లోకానికి సవాలిసిన పరిశుద్ధుడైన యేసయ్య మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి? అందరూ చూస్తున్నట్టుగా ఆయన మనల్ని చూస్తున్నాడా? అందరూ ప్రేమిస్తున్నట్టుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సమాజం అవమానపరిస్తే, సమాజం గాయపరిస్తే, సమాజం తక్కువగా చూస్తే, మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి? ఆయన కూడా మనలను ఇలాగే చూస్తున్నాడా? దేవుని బిడ్డారా, చదవబడిన వాక్యమును ఇంత మనం గమనించినట్లయితే ఆయన ఏమంటాడు అంటే, పురుగు వంటి యాకోబు, నలిపేస్తాం రా మిమ్మల్ని అంటారు. నలిపేస్తాం, చరిత్రలో లేకుండా చేస్తాం. కొంతమంది అహంకారులు మాట్లాడే మాటలివి. స్వల్ప జనమగు ఇశ్రాయేలు అని మాట్లాడతాడు. అంటే ఎవరు లేని వారిని, ఒంటరి వారిని, ఒంటరి కుటుంబంగా ఉన్నవారిని స్వల్ప జనములాగా, ఎవరు లేని వారిలాగా ప్రియ దేవుని బిడ్డలారా ఎంచుతాము. బలము లేని వారిని ఈ లోకము ఏమాత్రమో గౌరవించదు, విలువివ్వదు. అందుకని ఇక్కడ అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుము. ఏం మాటలు మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ లోకములో మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మనం బలహీనులమే, మనం ఎన్నిక లేని వారమే, అనేక పర్యాయాలు నిలబడాలని తలుస్తున్నాము కానీ ఎక్కడో ఒక చోట పడిపోతూనే ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప మీతో ఉన్నది. ఆయన నిన్నింకా ప్రేమిస్తున్నాడు, ఆయన ఇంకా ఎత్తి పట్టుకుంటున్నాడు. ఆయన కాపుదల నీకుంది, ఆయన కాపుదల నీ బిడ్డలకు ఉంది, ఆయన కాపుదల నీకు కలిగిన సమస్తానికి ఆయన ఇంకా ఉంచిన వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు
మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీలను 6 సంవత్సరాలు అప్పగించేసి. 7 అనగా పరిశుద్ధ గ్రంథములో సునాద సంవత్సరము అని అర్థం. 7వ రోజు, 7వ నెల, 7వ సంవత్సరము, 7 గంటలు, ఇవన్నీ సునాద సంవత్సరం అంటే విడుదల సంవత్సరంలో. ఒకవేళ మీకు అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తి దాసీగా పట్టబడి ఒక యజమాని దగ్గర ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అతడు 6 సంవత్సరాలు మాత్రమే అతని కింద అడిగి ఉండాలి. 7వ సంవత్సరం వచ్చిందా అతడు విడిపించబడాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతికి 6 సంవత్సరాలు అప్పగించాడు. ఎవరో? దేవుడే అప్పగించాడు. దేవుడు ఏంటండి? శ్రమకు అప్పగించటం ఏంటి? దేవుడేంటి? శత్రువుకు అప్పగించటం ఏంటి? భక్తిహీనత ప్రవేశించింది, పరిశుద్ధత లోపించింది, అజాగ్రత్త వచ్చింది, నిర్లక్ష్యం వచ్చింది. ఏమైందంటే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన బిడ్డలను మనం దండించినట్లుగా దేవుడే వారిని దండించాడు. దండిస్తూ ఉన్న ఆ సమయంలో దేవుని బిడ్డలారా, 7వ సంవత్సరం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. 7లో ఒక విడుదల ఉంది. 7వ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్నారు. ఉన్న ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోను గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉంటాడు. గిద్యోను గానుగ చాటును దాక్కున్నాడని, గిద్యోను ప్రియ దేవుని బిడ్డలారా మరుగై ఉన్నాడని, అతను పిరికివాడని మనం అనుకోలేం. గిద్యోను ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. యూదుడు, దేవుని బిడ్డ, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని రక్తంలో కడగబడిన వాడు, ధైర్యము కలిగిన వాడై ఉంటాడు. యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభించిన 3వ రోజు రష్యా ప్రభుత్వం ప్రకటించింది, జెలెన్స్కీ పారిపోయాడు, అతడు లేడు, యుద్ధం ఉక్రెయిన్ దేశం ఓడిపోయింది, యుద్ధం ముగించబడింది, దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకుడే పారిపోయాడు. పబ్లిక్ అనౌన్స్మెంట్. ప్రజలు ఏమవుతారండి? దేవుడు మాట తప్పితే, దేవుడు పారిపోతే, నాయకుడు వెనకబడిపోతే, నాయకుడు పరిశుద్ధంగా లేకపోతే, నాయకుడు నాయకత్వ లక్షణాలు లేకపోతే వ్యవస్థ ఏమైంది? అందుకని దావీదు అంటాడు, కీర్తనకారుడైన దావీదు అంటాడు, పునాదులు చెడిపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులు కరెక్ట్ గా ఉండాలి. ఆ యొక్క పునాదులు ఎప్పుడైతే మనం ప్రతిష్టంగా, నీతిగా, పరిశుద్ధంగా ఉంచుకుంటామో, అంటే ఇంటికి తల్లిదండ్రులు అయితే, దేశానికి రాజు అయితే, ప్రియ దేవుని ఒక ఇండస్ట్రీకి యజమాని అయితే, వాళ్ళు సరిగ్గా ఉంటే, వాళ్ళ పునాదులు సరిగ్గా ఉంటే, వాళ్ళ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉంటే నీతిమంతులు ఏమీ చేయలేరు. వెంటనే జెలెన్స్కీ బయటకు వచ్చి సైనిక వస్త్రాలు ధరించుకొని, గన్ను చేత పట్టుకొని, ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? యుక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ పారిపోలేదు, యుద్ధంలో సైన్యానికి ముందు నడుస్తున్నాడు. సపడు కొడుతూ దేవుని స్తుతించండి. ఏంట్రా వీడు ధైర్యం ఏంటి? చిన్న దేశం, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, ఎందుకు ఈ ప్రౌడ్నెస్, ఎందుకు ఈ గర్వం, ఎక్కడిది ధైర్యం అని ఆయన జీవిత చరిత్రను ఒక్కసారి, ఆ చరిత్రలోనికి ఒకసారి వెళ్ళి చూస్తే ఆయన యూదుడు. ఎవరైనా యూదుడు కాబట్టే నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, శ్రమను చూసి, సమస్యను చూసి, ఆటంకాలు చూసి, అప్పు చూసి, బలహీనతలు చూసి పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. సమస్యకు వెన్ను చూపించి నిలబడేవాడే దేవుని బిడ్డ. అదే నేను మాట చెప్పనా, నీ సమస్య నిన్ను విడిచి పారిపోవాలి. సమస్య ఎందుకంటే నా దేవుడు సమస్య కన్నా గొప్పవాడు, నా దేవుడు లోకం కన్నా గొప్పవాడు, నా దేవుడు నీకున్న అప్పు కన్నా గొప్పవాడు, నా దేవుడు ఈ ప్రపంచ నాయకుల కన్నా గొప్పవాడు.
అందుకనే సమస్య భయపడాలి. మనం లోపలికి వెళ్ళి మిలిటరీ డ్రెస్ వేసుకొని గన్ను పట్టుకొని బయటకు వచ్చి నేను పారిపోవటం ఏంటాను నాయన, నేను సైన్యానికి ముందు నడుస్తాను. దేవుని బిడ్డ మాటలో చాలా జాగ్రత్త గమనించండి. ఈ రోజున అట్టడుగులో ఉన్న వారిని, లేని వారిని, భర్త లేని వారు, భార్య లేని వారు, తల్లిదండ్రులు లేని వారు, విడోస్ అదిగనంటాడు, ఎదవరాలి పక్షమున నేను వ్యాజ్యమాడతాను అంటాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ను చూసుకోవద్దు. మా ఆయనకి ఎంతమంది అన్నదమ్ములు, ఇప్పుడు నేను గొడవ కొట్లాడికి వెళ్తే నా వెనకమాలు ఎవరు వస్తారు నీకు తెలుసా? ఎవరు నాకు తెలుసా? వెనక చూసుకుంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు, వెనక చూసుకుంటే ఎవరు ఉండరు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. భయం వేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మాటలు గమనించండి. చరిత్రలోనికి వెళ్ళి ఎక్కడ చూసినాను దేవుని బిడ్డలు భయపడరు, దేవుని బిడ్డలు వెన్ను చూపించరు, దేవుని బిడ్డలు రెండు రొమ్ము చూపిస్తూ ముందుకు వెళతారు. ఉన్నతమైన విజయాలు వారికి యేసయ్య ఇస్తాడు. వర్గీస్ గారు మాట బోధిస్తాడు, అరే అరే నీ దిక్కున్న చోట చెప్పుకోరా అంట. బలం లేనివాడు, ఆస్తి లేనివాడు, అవకాశం లేనివాడు, ఒంటరిగా ఉన్నవాడు, ఎవరైనా కొడితే పక్కన ఎవరు నిలబడినా అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవడో ఒకడు వచ్చి దెబ్బ కొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకోరా అంటున్నారు. దానికి వర్గీస్ గారు అంటాడు, అరే దిక్కేదన్నా ఉందంటే మాకే. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తా, దిక్కు లేని వారికి చెప్పంటారు కదా. ఇప్పుడు కొడుకుని చూడాలని తండ్రులందరికీ దిక్కెవరు? పోషిట్లేదా? పోషణ పట్టలేదా? కోడళ్ళు చూడాలి అత్తలకి దిక్కెవరు? అందుకని ఎవరన్నా నేను నిన్ను చూడాలంటే భయపడిన అవసరం, నువ్వు నన్ను చూసేదేంటి? ఏసై చూస్తాడా? సింహపు పిల్లలు కొదవగలిగి ఆకలి కొను గాని పూర్తి చేయండి అన్నా నాయన. సింహపు పిల్లలు కొదవగలిగి ఆకలి కొను గాని యెహోవాను ఆశ్రయించిన మనకు ఏ మేలు కొదవై ఉండదా? మా నాయన సంపదల గని. మా నాయన ఎవరు ఇప్పుడు? ఇక్కడ 6 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బానిసత్వంకి అప్పగించాడు. కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలని. దేవుని కృప ఎంత ఉంటుందంటే మనకి ప్రపంచాన్ని జయించగలిగినంత ఉంటుంది దేవుడు మనకి. మరి దేనికి భయపడిన అవసరం, దేనికి భయపడిన అవసరం, దేనికి భయపడిన అవసరం. నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు, మనం ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చి అయ్యగారు నాకు నా సమస్య ఎంత ఉందంటే, నా అప్పు ఎంత ఉందంటే, మా ఆయన, నా కుటుంబం, ఇవన్నీ చెప్తా ఉంటాం. నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఏం చెప్పానంటే నీ సమస్య తీసుకొని చెప్పకూడదు. మరి ఏం చేయాలంటే యేసయ్యని తీసుకెళ్లి సమస్యకు చూపించు, అది పారిపోయింది. యేసయ్య పేరు చెప్తే దెయ్యాలు తడుచుకుంటాయి. ఆమేన్. అపవాది పారిపోయింది, సమస్యలు పోతాయి, విజయాన్ని యేసయ్య నీకు ఇస్తాడు. నా దేవుడు యేసయ్య. అప్పా నా దేవుడు యేసయ్య. నేను చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా, నా భయం వేస్తుంది, నన్ను ఆ విధంగా లేదని ఎవడన్నాడు? ఎవడన్నాడు? నువ్వు ఉండు, వాళ్ళ పతనం చూడటం కోసం నువ్వు ఉండాలి. వాళ్ళు ఎలా ఓడిపోతారు, ఎలా నష్టపోతారు, ఎలాగా దేవుని బిడ్డారా ఇబ్బందులు అవుతారు, ఎలాగా నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నిన్ను గాయాలు చేసిన వారు, నీ శ్రమలో ఆనందించిన వాళ్ళు, పతనాన్ని నువ్వు చూడాలంటే ఉండాలి. చరిత్రలోనికి వెళ్ళి చూస్తే దేవుని బిడ్డలే గెలిచారు కానీ లోకస్తులు ఎప్పుడు గెలవలేదు, చరిత్ర లేనే లేదు.
జీవము కలిగిన దేవుని బిడ్డలు అన్నాడు మా నాయన యేసయ్య. చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో నీతిగా బ్రతికిన వారి జీవితాలు వేరుగా ఉన్నాయి, అనీతిగా బ్రతికిన వారి జీవితాలు వేరుగా ఉన్నాయి. నేనేమంటాను అంటే, పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులలో తప్పిపోయిన వాడు ఒక శాంసోన్ తప్ప ఎవరూ తప్పిపోవాలి. బైబిల్లో పాపం ఉందంటాడు, ఎవడన్నాడు పాపం ఉందని? బైబిల్లో పాపం ఉండవేంటి? ఒకే ఒకడు తప్పిపోయాడు, అతడు శాంసోన్. నాజీరు చేయబడిన వాడు, తల్లి గర్భంలో దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. మనోహ భార్య పొలంలో ఉన్నప్పుడు దేవుని దూత ఆమె దగ్గరికి వచ్చింది. నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి వచ్చినవి, ఆయన వాటిని అంగీకరించాడు, నీకు మగబిడ్డనిస్తాడు. చూసా, నీకు మగబిడ్డనిస్తాడు. వాటిని పెంచే విధానం కూడా చెప్తున్నాడు అక్కడ. మద్యమైనను, అపవిత్రమైనను క్షవరము చేయొద్దు. అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించుటకు నేను వాడుకోబోతున్న సాధనం. నువ్వు కారణ జన్ముడివి. నీ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు నిన్ను చేయలేదు. అది దేవుని ఉద్దేశం కానే కాదు. అనుకున్నట్టుగా వెళ్ళటానికి వాక్యం ఒప్పుకోదండి. అబద్ధాలు, శాంసోన్ జీవితంలో అబద్ధాలు. ఎలాంటి అబద్ధాలు అంటే, దేవుని బిడ్డలారా, ఎవరు కూడా దాన్ని నిజమైన నిరూపించలేని పటిష్టంగా అబద్ధాలు ఆడతాడు ఆయన. అంత అబద్ధాలు ఆడటంలో పిహెచ్డి శాంసోన్. ఎంత వరకు వెళ్ళిపోవాలో అంత లోపలికి వెళ్ళిపోయాడు పాపంలోనికి. ఏ ఫిలిష్తీయులు విజయము వాళ్ళ మీద గెలవటానికి శాంసోన్ దేవుడు సృజించాడు. 1000 మంది ఫిలిష్తీయులను. ఫిలిష్తీయులు అంటే ఎలా ఉంటారో తెలుసా? ఆజాను బాహులు అంట. 9 మూరల జానడు ఉంటాడంట గొలియాతు. వాళ్ళ గర్వం ఏంటంటే, వాళ్ళ హైట్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ బలమే ఫిలిష్తీయుల గర్వం. గొలియాతు అనేవాడు రోజు సవాలు ఇస్తూ ఉండేవాడు కదా, నన్ను గెలవండి, నన్ను గెలవండి, నన్ను గెలవండి అని. అలాంటి వాళ్ళను విడిపించడానికి కారణ జన్ముడుగా శాంసోన్ని దేవుడు ఇచ్చాడు. ఇస్తే మనోడు ఎలాంటి పరాక్రమశాలంటే, 1000 మంది ఫిలిష్తీయులు ఆయన మీదకి వస్తుంటే లేచి చేతికి ఏదైనా ఉందో దాన్ని పెట్టుకొని కొడితే 1000 మంది చచ్చిపోయాడు. చేతిలోకి చూసుకుంటే గాడిద దవడ ఎముక ఆయన చేతిలో ఉంది. మారణాయుధం కాదు వాడింది. దేవుని బిడ్డారా, ప్రమాదంలో నీకు దొరికిన ఆయుధాన్ని పట్టుకొని దానితో నువ్వు దేన్నైతే జయిస్తావో ఆ ఆయుధాన్ని పేరు అంకుశం అంటారు. అంకుశం అంటారు. అంకుశం అంటే ఏనుగుని స్వాధీనపరుచుకునే ఆయుధం పేరు అంకుశం. అట్ ద సేమ్ టైం ప్రమాద సమయంలో నీకు చేతికి వచ్చిన ఆయుధముతో శత్రువును ఎదురు తిరిగి గెలుస్తావు చూడు, ఆ ఆయుధం పేరు అంకుశం. అది కత్తిపీట కావచ్చు, కత్తి కావచ్చు, శాఖ కావచ్చు, ఇటుకరాయి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. శాంసోన్ 1000 మంది వస్తున్నారు. చెయ్యి వెనక్కి తిరిగి చూసి చేతికి అందిన దాన్ని బట్టి కొడితే 1000 మంది చచ్చావు కనబడ్డారు. చేతిలో చూసుకుంటే గాడిద పచ్చి దవడ ఎముకుంది. అంత బలవంతుడు ఆయన, పరాక్రమశాలి. వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు. శత్రువులు ఏ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను ఇడిపించటానికి శాంసోను నేను ఎన్నుకుంటాను అని అన్నాడో, అదే ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోయాడు. నీ వీకెండ్ అపవాదికి తెలుసు, నీ బలహీనత ఏంటో అపవాదికి తెలుసు. వాడు అందులో నుంచి నేను చేయటానికి చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. మనము బలహీనులము కాదు. బైబుల్ చెప్తున్న పలుమార్లు చెప్తున్న మాట, మీరు బలహీనులుగా ఉండక బలవంతుడై ఉండేది. అపవాది అవకాశం తీసుకొని నిన్ను ఎలా వాడుకోవాలో వాడుకుంటుంది. అవకాశం తీసుకుంది, పాపంలోకి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
ఏ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు కారణ జన్ముడుగా సంసోని పుట్టించాడో అదే ఫిలిష్తీయుల చేతిలో బందీ అయ్యాడు. ఏ ఫిలిష్తీయులనైతే 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో చంపాడో అదే ఫిలిష్తీయుల చేతిలో బానిస అయిపోయాడు. దేవుని బిడ్డ, పాపానికి దాసుడైతే మనిషికి విలువ ఉండదు. అందుకని పాపానికి దూరంగా ఉండాలి. వెళ్ళిపోయాడు. స్ట్రైట్ మ్యాన్, ముక్కుసూటిగా ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడు, పరిశుద్ధుడు, ఎక్కడ కూడా లోబడు. దేవుని బిడ్డారా, ఇలాంటి తత్వం ఉండవలసిన ఇతను కానుకకు కట్టేశారు. ఇప్పుడు కానుకలు ఆగుతున్నాడు. అర్థమైపోయి ఈ గానుగది కళ్ళు పొడి పట్టుకోవటమే కళ్ళు పొడి చేశారు. ఆమేన్. అర్థమవుతుందండి మీకు? ఎందుకు? మీరు ఎప్పుడన్నా నేషనల్ జియోగ్రఫీ కానీ, ఎన్జీసీ కానీ, లేకపోతే డిస్కవరీ ఛానల్ కానీ చూడండి. పక్షులు కానీ, జంతువులు కానీ దేన్నన్నా పట్టుకుంటే మొట్టమొదటి దాన్ని కళ్ళకి గంత కడతారు. ఎస్ ఆర్ నో? ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఎందుకు? అదేం చేస్తారు? దాన్ని ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండటం కోసం కళ్ళు మూసేస్తారు. సాంసోను జీవితం పట్టుకోగులను కళ్ళు పొడి చేశారు. గానుగు లాగుతూ ఉన్నాడు. గానుగు లాగుతూ ఉంటే నీ కష్టాలు ఆయన కష్టం ముందు అసలు లెక్కే కాదమ్మా, లెక్కే కాదు. ఇజ్రాయేలు బానిసత్వాన్ని ఒక్కసారి తలుసుకుంటే ఎంట్రుకలు నెక్కర పొడిస్తే జీవితంలో అలాంటి బ్రతుకు ఉండకూడదు అనుకుంటాం. గొలుసులు ఎక్కడ పెట్టేవాడో తెలుసా? నాలుక బయటికి లాగి గొలుసుని నాలుకలో నుంచి చీల్చి ఆ నాలుగు లింకేసి గొలుసులు పట్టుకుని మనుషులు ఈడ్చుకొని వెళ్ళేవాడు. ఇశ్రాయేలు బానిసత్వం అది అనుభవించారు. దేవుని బిడ్డ, నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ వరకు సున్నం వేసేసి బంధించేశారా? దేవుని బిడ్డారా, మెడలో పెద్ద మ్రానులు కట్టి గొలుసులతో బంధించేశారు. ఆ శ్రమ వర్ణనాతీతం. పాపముతో వచ్చే శ్రమ వర్ణనాతీతం. అందుకనే పశ్చాత్తాపుడై అప్పుడు సంసోను, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రభువా, యెహోవా, దయచేసి ఈసారి జీవితంలో ఒక్క అవకాశం నాకు ఇస్తే. ఏమంటే ఎన్నిసార్లు యాక్సిడెంట్లు తప్పించాడు, ఎన్నిసార్లు శత్రువుల నుంచి విడిపించాడు, ఎన్నిసార్లు ఆరోగ్యం ఇచ్చాడు, ఎన్నిసార్లు మరణం వరకు వెళ్ళిన నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అంటున్నమా, ప్రభువా కామముతో నా కళ్ళు మోసుకుపోయినా నా కళ్ళను పొడిసేసావు. నాయ అహంకారంతో నిండిన నా హృదయాన్ని, అబద్ధాలతో నిండిన నా జీవితాన్ని గాంతికి కట్టేసి గానుగుల లాగే బానిసలు చేశావు. నాయ ఒక్క అవకాశం నా దేవుడు ప్రేమము కరుణ సంపన్నుడు శాంసోను ప్రార్థన ఆలకించాడు. న్యాయాధిపతుల గ్రంథం శాంసోన్ హిస్టరీ ఇమేజెస్ చూస్తే ఆయన 2 స్తంభాల మధ్యలో ఉంటాడు, పెద్ద గొలుసులతో బంధించుంటాడు, బలవంతుడై. దేవుని బిడ్డ, ఆయన చేసిన పాపాలు ఏంటో తెలుసా? చచ్చిన శవాన్ని ముట్టుకోకూడదు. ఆయన సింహపు కళేబారాన్ని ముట్టుకుంటాడు, అందులో తేనె పట్టుబడితే దాన్ని తింటాడు. ఫిలిష్తీయుల ద్రాక్ష తోటల్లోనికి వెళతాడు, మద్యము తాగకూడదు. ఫిలిష్తీయుల ద్రాక్ష తోటల్లోనికి వెళతాడు. 3వది, స్త్రీ జోలికి వెళ్ళకూడదు. ఈ 3 దేవునికి నచ్చనివి, అవిధేయతను ప్రేరేపించినవి.
వెంటనే దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని సన్నిధిలో నిలవలసిన శాంసోను బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, నీవు భయపడకుము. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు నిలబడితే ఒక్క విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తానని, యేసయ్య బిడ్డ పరిశుద్ధంగా నువ్వు బ్రతకటం నేర్చుకుంటే, ఇష్టపడితే, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ఈ లోకంలో ఉన్న ఫెసిలిటీస్ ఏది అవి కూడా అవసరం లేదు. యేసయ్య బిడ్డగా ఆయన పక్కన నిలబడి పరిశుద్ధతను కాపాడి చూడు, నీ జీవితం చరిత్ర పుటల్లో స్థిరస్థాయిగా దేవుడు నిలిపివేసేవాడై ఉన్నాడు. నమ్మిన వాడు సఫలు కొడుతూ రెండు చేతులు పైకెత్తి దేవుడిని స్తుతిద్దాం. ఎప్పుడు ప్రసంగం అంశంలోకి వచ్చా, యాకోబుని దేవుడు దర్శిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 28 ఆదికాండం, నేను నీతో కూడా వస్తాను, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది నీకు ఇస్తాను, ఎక్కడ అడుగు పెడితే అది నీకు ఇస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను. ఇది యేసయ్య మాట్లాడుతున్న మాట్లాడే, పొరుగు వంటి యాకోబుతో, స్వల్ప జనముగు ఇశ్రాయేలుతో యేసయ్య మాట్లాడుతున్న మాట, నేను నిన్ను విడిచిపెట్టను. కిందకు వస్తే ఆయన ఒక రాయిని తలగడిగా చేసుకుని పట్టుకున్నాడు. ఆ రాయిని తీశాడు, దాని మీద నూనె పోసాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని. ఇదే 3 నిబంధనలు అక్కడ చేస్తాడు. కిందకు వస్తే యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి, నేను వెళుస్తున్న మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల, యెహోవా మొదటి నిబంధన, యెహోవా నాకు దేవుడై ఉండరా. రెండో నిబంధన చూడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. మూడోది, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ భాగము నిశ్చయముగా నీకు చెల్లిస్తా. నువ్వు నాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేరిస్తే నువ్వు నాకు దేవుడు, ఇంకెవరు ఉండవు, నువ్వు నాకు దేవుడుగా ఉంటావు. అది నా జీవితానికి నేను తీసుకుంటున్న నిబంధన. రెండవది, ఏ రాయి అయితే ఆ రాత్రి నాకు తలదిండిగా ఉపయోగపడిందో ఆ రాయి ఒక మందిరం అయ్యింది. మూడవది, నన్ను క్షేమంగా తీసుకొస్తే నా ఆస్తి అంతటిలో 10వ భాగమును నీకు ఇస్తాను. ఇది నిబంధన. దేవుడు దీవించాడండి, దేవుడు దీవించాడు. షార్ట్ టైం, మామూలు షార్ట్ టైం కాదు. 21 years, 21 సంవత్సరాలలో ప్రపంచంలో ఎవరు ఎదగలేని రీతిగా 21 సంవత్సరాలలో యాకోబుని దేవుడు ఉన్నతంగా నిలబెట్టేశాడు. ఎలాగంటే బామ్మర్ది బతుకు కోరతాడు, ఆ బామ్మర్దులు బతుకు కోరతాడు. ఇప్పుడు బామ్మర్దులు ఎప్పుడు పోతాడు అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. పలుమార్లు వాళ్ళ మామ శాలరీ మార్చాడు, మాట తప్పుతున్నాడు, శత్రు అదోలాగా చూస్తున్నారు అంటాడు ఆయన. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడి నుంచి బయలుదేరి మామ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక్కడగా వెళ్ళాడు ఆ ఇంట్లోకి. ఎలా వెళ్ళాడు? అక్కడగా వెళ్ళాడు. ఇప్పుడు సపరివారంగా తిరిగి వస్తున్నాడు. సపరివారం అంటే బిడ్డలతో, భార్యతో, మందలతో, ఆస్తులతో, వెండితో, బంగారంతో. పాస్టర్ గారు అంటాడు, నేను మా ఊరు నుంచి ఒక్కడనే వచ్చాను. ఈ రోజు మా ఊరు నుంచి, ఇక్కడ నుంచి నేను మా ఊరు వెళ్ళాలి అంటే 40 లారీలు కావాలి.
ఆమె ఎంత ఉంది? ఏమండి, ఒక పాస్టర్ గారికి 40 లారీలు ఆస్తుంటే మరి యాకోబుకి ఎంత ఉంది? మీకు తెలియటం కోసం చెప్తున్నా. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది? 13 మంది పిల్లలు, భార్య, కుటుంబం, దీవెనలు, మామూలు విషయం కాదు. పరివారం, ఆస్తులు, బంగారాలు, ఎండ్లు. బయలుదేరితే ఒక పెద్ద సైన్యం వస్తా ఉన్నాడు. సుక్కోతులో ఆగాడు. బాగుంది అనుకున్నాడు, పచ్చగా ఉంది అనుకున్నాడు. నేను నా తండ్రి నాకు తోడై ఉంటే నేను ఆయన నాకు దేవుడై ఉంటాడు. ఒక నిబంధన. రెండోది, రాయి మందిరం అయింది. రెండో నిబంధన. మూడోది, నాకు ఇచ్చిన దాంట్లో అన్నిటిలో దశంభాగం ఇస్తా. ఈ 3 మర్చిపోయాడు. సుక్కోతులోనికి వెళ్ళిపోయాడు. కుమారులు అంతకులయ్యారు, కుమార్తె చెడిపోయాడు. ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు. యాకోబు పురుగు లాంటి వాడు, స్వల్ప జనం, నేను నీతో ఉన్నాను కదయ్యా. 21 సంవత్సరాలలో చరిత్రలో ఎవడో దీవించని రీతిగా నేను దీవించబడ్డాను. కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? సుక్కోతులోకి వెళ్ళావు. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు. 35 మొదటి నుంచి 35. దేవుడు యాకోబుతో, నీవు లేచి, నువ్వు తప్పు చేశావు, మాట తప్పావు, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు అన్ని మర్చిపోయావు. నాకు దేవుడిగా ఆయన ఉంటాడు. నా రాయి మందిరం అయింది, నా రాబడి అంతట్లో దశంభాగం ఇస్తాను. నువ్వు మర్చిపోయావు, లే. ఏమండి, నీతిమంతుడు పడిపోయిన ప్రతిసారి లెగాలండి. నువ్వు లేచి, ఎవరో పక్కోళ్ళు కాదు, నువ్వే లెగాలి. నువ్వు లేచి వెళ్ళు, అక్కడ నివసించి చెప్పగా యాకోబు ఇప్పుడు వచ్చాడు ఇంటికి. ఇంటి వారు, పిల్లల కుటుంబం మొత్తానికి ప్రార్థన పెట్టాడు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను గాయపడినప్పుడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు, నేను దిక్కుమాలినోడుగా ఉన్నప్పుడు నాకు ఒక ఆయన తోడుగా ఉన్నాడు. ఆయనతో నేను నిబంధన చేశా, ఆయనతో నేను ప్రమాణం చేశా. ఇప్పుడు ఆయన నాకు రాత్రి కనపడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. సుక్కోతుకి వెళ్ళి వచ్చేవాడు. అందరితో పారేయాలి. మీ దగ్గర ఉన్నట్టు పారేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని వస్త్రాలు కూడా మార్చుకొని ఇంకా మనం లేచి బేతేలుకు వెళదాం. నా శ్రమ దినమున. ఆమేన్. హల్లెలూయా. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అదే. శ్రమ దినమున యేసయ్య తప్ప ఎవరు నీతో ఉంటారు. నాకెందుకు వస్తే నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై, యెహోవా నాకు తోడయ్యుండును అన్నాడా? అక్కడ ఇక్కడ ఎవరున్నారు? ఆయనే తోడుగా ఉన్నాడా? ఆయన తోడుగా ఉండబట్టే కదా సపరివారంతో ఉన్నతంగా దీవించబడ్డాడు. ఆయన తోడుగా ఉన్నాడు. అంటే మందిరమే కదా. నేను తలగడిగా పెట్టుకున్న రాయి మందిరం అగును, దేవుని బలిపీఠం అక్కడ కట్టేదను. ఇక్కడ ఎందుకు వస్తే మొత్తాన్ని పాతి పెట్టి యేసయ్యతో కూడా కలిసి నడవటానికి ఇష్టపడ్డాను. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. పరిశుద్ధ కార్యాలు మనం చూస్తాం. విజయాలు మనకు ప్రభువు అనుగ్రహిస్తాడు. యాకోబు జీవితంలో చారిత్రక సత్యాలే అన్ని జరిగినాయి. పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకు. దేవుని బిడ్డ, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు. నిలబడు, పరిశుద్ధంగా ఉండు, నీతిగా నిలబడు. అద్భుతమైన విజయాలు ప్రభువు నీకు ఇస్తాడు. ఉన్నతమైన దీవెనలో ప్రభువు నీకు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ లోకం అందమైనది నాయన, కానీ ఒకరోజు లయమై పడిద్ది, అది కాల్చివేయబడిద్ది. దృశ్యమైనవన్నీ కాల్చివేయబడతాయి, అదృశ్యమైనవన్నీ స్థిరముగా ఉంటుంది. మేమందం అనుకున్నది ఏది కూడా ఈ లోకంలో శాశ్వతము కాదు. అదొక రోజు నరకములో ఉంటుంది. యేసయ్య, నీ బిడ్డలుగా మేము పరిశుద్ధంగా ఉండే కృపను దయచేయి. ఇక్కడ ఉన్న బిడ్డలందరిపైన నీ కృపను కుమ్మరించు. చిన్న వాటి కోసం గొప్ప కార్యాలను విడిచిపెట్టుకునే
బలహీనులుగా ఉండకుండా అద్భుతమైన విజయాలు చూసే కృపను దయచేయండి. వారి బిడ్డలను దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి చేతి వృత్తులను దీవించండి, వారి ఉద్యోగాల్లో దీవించండి, వారి ప్రయాణాలలో భద్రతనివ్వండి. వారు ఏదైతే కలిగి ఉన్నారో దానితో తృప్తి పొందే మనస్సును వారికి అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఎవరితోనైతే మీరు మాట్లాడారో వారిలో పరిపూర్ణతను సంతరించుకొని విజయపు అనుభవం వారికి ఇవ్వమని యేసు శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.